అనుకోకుండా ఈరోజు స్టేజ్ మీదకి రావడం జరిగింది. సో వస్తుంటే అందరి మొహాల్లో నన్ను చూసి ఒక నవ్వు, చాలా సంతోషం. సార్ కూడా వస్తూనే ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు సార్, చాలా థ్యాంక్ యూ. సార్ నవ్వు నవ్వు చూస్తేనే స్ట్రెస్ పోతుంది, సార్ మాట్లాడితే స్ట్రెస్ పోతుందని ఒక మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. సో ఈరోజు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చాలా పెద్దవాళ్ళు ఇక్కడికి మాట్లాడడానికి వచ్చారు. సో జీవితానికి స్ట్రెస్ అవసరమా కాదా? అవసరం అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. జీవితానికి స్ట్రెస్ అవసరమా కాదా అనుకున్న ఎస్ అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎస్ ఎస్ ఎస్. అవసరం లేదనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళు చేతులు ఎత్తాలా? అది రెండు పక్కలు ఎత్తదండి సార్, ఒక పక్కే ఉండండి. ఒక పక్కే ఉండండి సార్, రెండు పక్కల ఎత్తదండి. వద్దమ్మా. కానీ దేవుడికి తెలుసు స్ట్రెస్ ఉంటేనే జీవరాశి ఇవాల్వ్ అవుతుందని చెప్పి, అందుకనే పెళ్లి అనేది కనిపెట్టినాడు. పెళ్లి అనేది కనిపెట్టినాడు. ఆడోళ్ళు మగోళ్ళకి స్ట్రెస్, భార్య భర్తకి స్ట్రెస్, భర్త భార్యకి స్ట్రెస్, తప్పించుకోలేము. కాబట్టి స్ట్రెస్ అనేది అవసరమే. ఒక్క జాబ్ పడిందంటే ఒక్కొక్క జాబ్కి దగ్గర దగ్గర 1:1000 10,000 కాంపిటీషన్ ఉంటుంది. సో కాబట్టి స్ట్రెస్ అనేది మనకు తెలియకుండానే వచ్చేస్తుంది. అట్లని చెప్పి ఆ జాబ్ కొట్టకుండా ఉండగలమా? అప్లై చేయకుండా ఉండగలమా? ఎగ్జామ్ రాయకుండా ఉండగలమా? ఖచ్చితంగా రాయాల్సిందే, ఖచ్చితంగా జాబ్ కోసం ట్రై చేయాల్సిందే. రాకపోతే బాధపడాల్సిందే. బాధపడిన తర్వాత కొత్త ఉద్యోగం ఏదైనా చూసుకోవాల్సిందే. మళ్ళీ ఇంటికి పోతేనే మన అమ్మ నాయన తిడతారు, నా వీడిని సీటు కొట్టి చావలేదని. మళ్ళీ పక్కింటి ఆమె కూడా తిడుతుంది, వీడి సీటు కొట్టి చావలేదని. ఆ పక్కింటి వాళ్ళు కామెంట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి అంటే, నేను ఒక పీడియాట్రిక్ సర్జన్, అంటే చిన్న పిల్లలకు, అప్పుడే పుట్టిన పిల్లలకు సర్జరీ చేస్తూ ఉంటా. సో ఒక్కొక్క సర్జరీ ఎంత కాంప్లికేటెడ్ ఉంటుందంటే ఒక్కొక్కసారి బాధపడిపోతూ ఉంటాం. ఒక 5 days బ్యాక్ కూడా చాలా బాధ వేసింది. ఎందుకు స్వామి ఇంత రెస్పాన్సిబిలిటీ పెట్టా ఒక జీవితం పట్ల? అంత ఒత్తిడి, విపరీతమైన ఒత్తిడి. మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నా లైట్గా తీసుకోవచ్చు, కానీ సర్జికల్ ప్రాబ్లం లైట్గా తీసుకోవడం అసలు కుదరదు. అంత ఒత్తిడి ఉంటుంది. అట్లాంటి ఒత్తిడిని నేను జయించడానికి నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే నవ్వించు. సో నాతో ఉన్న వాళ్ళతో ఎప్పుడు జోక్స్ వేస్తూ ఉంటా, వాళ్ళు జోకులు వేస్తే తిరిగి నవ్వుతూ ఉంటా. సో స్ట్రెస్ పోగొట్టుకోవాలంటే మనకి ఇన్స్టాంట్గా ఉన్న మార్గం అబ్బా టీవీ తరపున నవ్వించు. ఎప్పుడు సీరియస్ కావద్దండి. ఏ సందర్భంలో అయినా కూడా ఒక జోక్ వేసుకొని నవ్వడానికో, లేదంటే యూట్యూబ్లో ఒక మంచి కామెడీ వీడియో చూసి నవ్వడానికో ఏదో ట్రై చేస్తూ నవ్విస్తూ మనము ఆ పాజిటివ్ వైపు వెళ్ళగలిగితే స్ట్రెస్ అనేది చాలా తగ్గిపోతుంది. అట్లాగే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ కూడా నేను. సో హార్ట్ఫుల్నెస్లో ఎంత ఇన్స్టాంట్గా ఉంటుందంటే, అసలు ఒక గురువు స్మరణ, ధ్యానము, క్లీనింగ్, బెడ్ టైం ప్రేయర్, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన టూల్స్ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి. అండ్ ఆల్సో మన వర్క్ స్కిల్స్ పెంచుకోవడానికి, స్ట్రెస్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇక్కడ ఒక సందర్భంలో మనము ఒక అవతల వ్యక్తి గురించో, ఒక సిచ్యుయేషన్ గురించో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ప్రాబ్లం ఏంటి అక్కడ స్ట్రెస్లో అంటే, మనం ఆ స్ట్రెస్లో ఉన్న ప్రాబ్లంని అర్థం చేసుకోవాలి. ఆ ప్రాబ్లం ఏముంటుందంటే, మనకు ఆ స్కిల్ లేకపోవడం, మనకు అక్కడ హ్యాండ్లింగ్ మేనేజ్మెంట్ లేకపోవడం, లేదంటే ఆ పర్టికులర్ సిచ్యుయేషన్లో మనం ఉండలేకపోవడం, ఉన్నా కూడా స్మార్ట్గా ఉండలేకపోవడం. ఇవి ప్రాబ్లమ్స్ యాక్చువల్గా. సో వాటిని మనమే డీల్ చేసుకోవాలంటే ధ్యానం ఏకైక మార్గం. సో అలా ధ్యానంతో మనము చాలా వరకు ఒత్తిడిని చాలా వండర్ఫుల్గా తొలగించుకోవచ్చు. అండ్ ఆల్సో ఒత్తిడి తొలగించుకోవడానికి సార్ వాళ్ళు చాలా మంచి మార్గాలు ఇంకా చెప్తారు. సో అవసరం ఈ రకంగా స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో సార్ వాళ్ళు చాలా ఇంకా మంచి మాటలు చెప్తారు. సో అవన్నీ కూడా జాగ్రత్తగా వినండి. స్ట్రెస్ గురించి చాలా గొప్పగా మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సైకాలజిస్టులను కూడా కలుస్తా అంటే, సైకాట్రిస్టులని వాళ్ళు చెప్తున్న ఏకైక పదం ఏంటంటే, స్ట్రెస్ అనేది షుగర్ కంటే వరస్ట్గా తయారవుతుంది. షుగర్ కంటే వరస్ట్గా స్ట్రెస్ హెల్త్ను డ్యామేజ్ చేస్తుంది. రాత్రి పడుకున్నప్పుడు సరిగ్గా నిద్రపోలేకపోవడానికి కారణం స్ట్రెస్. నిద్రపోలేకపోయిన వల్ల ఏమవుతుంది, బ్రెయిన్లో లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. తద్వారా బాడీలో మెటబాలిజం కూడా చాలా చేంజ్ అవుతుంది. ఉబకాయం వచ్చేస్తుంది, డయాబెటీస్ వచ్చేస్తుంది, అల్సర్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా స్ట్రెస్లో ఉన్న చాలా బ్యాడ్ థింగ్స్. సో వీటిని పోగొట్టుకోవడానికి మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటూ
ఆ పాజిటివ్ వైపు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.